చింతకాయలు దులుపుదామని చెప్పేసి చెట్టు కాడికి వస్తే చెట్టు మీద ఒక్క కాయ కూడా ఉంచకుండా కింద అన్ని దులిపేసి వెళ్ళిపోయారనమాట. ఎవరి సొమ్ము వాళ్ళే తినాలి, కష్టపడి మేము పెంచుకుంటే చెట్టుని వేరే వాళ్ళు వచ్చి దాన్ని దులపడానికి ట్రై చేశారు, దులిపారు కూడా ఆల్రెడీ. చూసారా కాయలు ఎలా పడిపోయి ఉన్నాయో కింద. కానీ ఒక్కటంటే ఒక్క కాయ కూడా పనికి రాకుండా అయిపోయింది. అన్నీ పుచ్చిపోయి ఉన్నాయన్నమాట. కష్టపడేది మేమైతే తినేటోళ్ళు ఇంకొకళ్ళు. అందుకనే ఆ దేవుడు ఎవరి కష్టాన్ని వాళ్ళకి ఇస్తారని చెప్తారు కదా, ఆ టైప్లోనే ఉంది ఇక్కడ కూడా. కష్టపడి చెట్టు మేము పెంచుకుంటే వేరే వాళ్ళు దులిపారు. వాళ్ళు దులిపారు కానీ ఫలితం లేదు, ఎందుకంటే మొత్తం పుచ్చిపోయి ఉన్నాయన్నమాట కాయలు. ఒక్కటంటే ఒక్క కాయ కూడా వాళ్ళు తీసుకెళ్ళలేదు నాకు తెలిసి. ఇలానే ఉంటుంది. అందుకనే ఎవరి కష్టాన్ని వాళ్ళే తినాలి. వేరే వాళ్ళు తిందామని అనుకుంటే దేవుడు ఇలాగే చేస్తాడు. ఎవరు దులిపారో మహానుభావులు పాపం ఒక్క కాయ కూడా కష్టపడి దులిపారు వాళ్ళు కూడా, కానీ ఒక్క కాయ కూడా తినలేకపోయారు.